పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరొక అంశం చేత మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య, అనేక కుటుంబాల్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే జారత్వము, అక్రమ సంబంధాలు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే దేశంలో జరుగుతున్న కొన్ని హత్యలకు 70-80% ఇదే కారణమవుతుంది. కుటుంబ వ్యవస్థను కూల్చడానికి, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ సంబంధాలు. భర్త ఉండగానే ఇంకొక పురుషునితో అక్రమ సంబంధం, భార్య ఉండగానే ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీ జీవితం, మీ ఆరోగ్యం, మీ ఆరోగ్యకరంగా ఉన్న మీ కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు. మీరే సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ భార్యలో లేని గొప్పతనము వేరే స్త్రీలో ఏముంది? మీ భర్తలో లేని గొప్పతనము వేరే పురుషుల్లో ఏముంది? ఆదామును సృజించినప్పుడు గాఢ నిద్ర కలుగచేసి ఒక్క ఎముకను తీసి స్త్రీగా చేసినాడు. కానీ 10 ఎముకలను తీసి 10 మంది స్త్రీలుగా చేయలేదు. ఎందుకంటే దేవునికి ఒక పద్ధతి, ఒక క్రమం అన్నది ఆయన సృష్టిలో మనం చూస్తాం కనుక అది ఏది చేసినా ఒక క్రమంగా, ఒక యూస్ఫుల్గా, అంటే ఏదైనా ఉపయోగకరంగానే చేసినాడు. కానీ వ్యర్థంగా ఏది కూడా చేయలేదు దేవుడు. ఈరోజు మీరు చక్కగా యవ్వన కాలంలో ఉంటున్నారు, చదువుకుంటున్నారు, ఒక మంచి సెటిల్డ్గా మీరు జీవిస్తున్నారు, ఒక మంచి ఉద్యోగంలో, మంచి పదవిలో ఉన్నారు. మీరు చక్కగా మీరు పెద్దల సమక్షంలో మీరు వివాహాలు చేసుకున్నప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నారు? మీకంటూ ఒక తోడు ఉండాలని, మీకంటూ ఒక సహకరించేవారు ఉండాలని, మీ మంచి చెడులు చూసుకోవడానికి ఒక తోడు ఉండాలని మీరు చేసుకున్నారు. అలాంటప్పుడు నీ ఇంట్లో భార్యను పెట్టుకొని, నీ ఇంట్లో భర్తను పెట్టుకొని పరపురుషునితో, పరస్త్రీతో ఎందుకు మీకు సంబంధం? అంటే నీ భర్తలో లేనిది ఇతర పురుషుల్లో ఏముంది? నీ భార్యలో లేనిది ఇతరి స్త్రీలో ఏముంది? చక్కగా పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు, చక్కగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నీ కుటుంబంలో దేవుడు ఇచ్చినాడు. ఆ ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన ఆ వాతావరణాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు అంటే మనల్ని మహిమగా ఉంచుకున్నాడు. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అంటే, ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆ చిత్త ప్రకారం జీవించడం కొరకు. చాలామంది ఎందుకంటే వివాహాలు చేసుకోవట్లేదు, ఎందుకంటే వారికంటూ ఒక ధ్యేయము, వారికంటూ ఒక పట్టుదల, వారికంటే దేవుని పరిచర్య చేయాలని ఒక ఆశ. చాలామందికి ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి దేవుని పనిగా పెట్టుకొని మన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ, ధారపోస్తూ, నా జీవితం కంటే నా దేవుని పరిచర్య, నా దేవుని నశించిపోతున్న ఆత్మల పట్ల భారమే నాకు ఎక్కువగా ఉన్నదని చాలామంది వివాహాలు చేసుకోవట్లేదు. సియోన్లో వారు నాతో ఉంటారు అని ఒక పవిత్రమైన, ఆరోగ్యకరమైన బంధాన్ని దేవుడు ఏర్పరిస్తే దాన్ని అక్రమ సంబంధంగా, క్రమం పద్ధతిలో లేని సంబంధంగా మార్చుకుంటూ, జారత్వమునకు అవకాశం ఇస్తూ, వ్యభిచారం చేస్తూ, ఎందుకు దేవునికి ఇచ్చిన అవయవాలను, ఎందుకు దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఆసుపత్రుల పాలవుతున్నావు, రోగాల పాలవుతున్నావు, వ్యాధుల పాలవుతున్నావు, అనేకమైన ఎయిడ్స్, క్యాన్సర్, ఇవన్నీ బారిన ఎందుకు పడుతుంది? దేవుడిని కావాలని నీ జీవితంలో కలిగించుకొని ఇవి చేయట్లేదు. నీ క్రియల వలన దేవుడు ఏమంటున్నాడు? వాని క్రియల చొప్పున వానికి నేను సిద్ధపరిచిన జీతము నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. మనము ఆయన అవయవాలుగా ఉన్నాం. మన క్రీస్తునందు కడగబడి ఎప్పుడైతే రక్షించబడినామో, ఆయన రక్తంలో మనం కడగబడినామో, అప్పుడే మనం దేవుని సొత్తుగా మార్చబడినాము. మీ శరీరం నాకు ఆలయం అంటున్నాడు దేవుడు. మరి ఆ ఆలయంలో ఉన్న అవయవాలను ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోలేదు? ఎందుకు అంత కామము నీలో ఉన్నది?
ఒక పరస్త్రీని వ్యామోహపు చూపుతూ చూస్తున్నావు, ఒక పరపురుషుని వ్యామోహపు చూపుతూ చూస్తున్నావు అంటే అప్పుడే అతనితో నువ్వు పాపంలో పడిపోతున్నావని బైబిల్ సెలవిస్తున్నది. నీకు ఎందుకు ఒక తోడును కోరుకున్నావు, ఆ తోడుతోనే ఉండు. అనేకమైన సమస్య, అక్రమ సందులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విపరీతంగా ఏమనంటే మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నావు, దేవునితో సహవాసంలో ఉండాలనుకుంటున్నావు, కానీ పడిపోతున్నావు. నీలో ఉన్న అసలు రూపాన్ని దాచుకుంటున్నావు, బయటికి నటిస్తున్నావు. ఏమని? పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా. అడుగుతున్నాను, అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషులారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ స్త్రీలు కూడా మీలాగనే ఇతరులతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే మీరు ఎంత బాధపడతారు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొడతారు, అంతేగాని ఒక్కరి మీద నింద వేయడము, ఒక్కరే నన్ను ఇట్లా బలవంతం చేసినారని చెప్పడము అది తప్పు విషయం. నువ్వు ఎందుకు ఒక పురుషుని చూసి అంతగా పాపంలో పడిపోతున్నావు? ఎందుకు ఒక స్త్రీని చూసి అంతగానో పాపంలో పడిపోతున్నావు? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. అందుకే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 4 వరకు చదువుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు జారత్వముకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది జరిగించుటకే దేవుని చిత్తము. దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవడం, దేవుని ఎరగని పిల్లలు చేసిన విధంగా చేయకుండా మీరు మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ అవయవాలు కాపాడుకోవాలి. మీరు కామాతుతులై ఉండవద్దు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 20 వరకు మనం చూసుకుంటే, నీ దేహం మీద ఎలాంటి హక్కు నీకు లేదు. నీ దేహము దేవునిచే దానముగా నీకు ఇవ్వబడింది. ఈరోజు ఎంతమంది ఇతరులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, ఎంతమంది మీరు పవిత్రంగా మీ అవయవాలు కాపాడుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలని, దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఎంతమంది మీరు ఆ పాపాన్ని విసర్జించుకొని మిమ్మల్ని మిమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. యోసేపుని గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు పాపము చేయటం చాలా ఈజీ, పాపపు కూపంలో దిగుట చాలా ఈజీ, కానీ దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. మీ అంతటా మీరు పాపం నుంచి బయటికి రాలేరు. ఏముందండి? ఏముంది? అంతగానే ఏముంది? ఆయన సాక్షిగా జీవించమంటున్నాడు. అట్లా అనుకుంటే దేవుని పరిచర్య కోసం మన జీవితాలు త్యాగం చేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబం కంటే తన శరీరం కంటే తనకంటే తన జీవితం కంటే దేవునే గొప్పగా ఎంచుకొని ప్రాణాలు సైతము అర్పించిన శిష్యులు కానీ అపోస్తులు కానీ వారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు కుటుంబాలు కూడుకోవడానికి ఒక స్త్రీ కారణం కావచ్చు, ఒక పురుషుడు కారణం కావచ్చు. ఈరోజు కాలేజ్ చదువుతున్న పిల్లలు, హాస్టల్లో ఉంటున్న పిల్లలు ఎంతమంది పవిత్రంగా ఉంటున్నారు? మీరు మీ దేహాన్ని ఎందుకు మీరు కాపాడుకోలేకపోతున్నారు?